ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభువా. మరోసారి నీ బిడ్డలతో మాట్లాడగలిగే యోగ్యత మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన మేము మీ వారము వాక్యం మీది నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను ప్రభు. పొందరాలు నాయన. దయగలిగిన మాత్రమే నీ బిడ్డలకు ఏ వర్తమానం ద్వారా బలపరచనై ఉన్నారు ఆ వర్తమానాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రియమైన వారులారా, ఈరోజు కృతజ్ఞతాస్తుతులు, ప్రైజ్ అండ్ వర్షిప్ అనే దాని గురించి నేర్చుకుందాం. ముందుగా వాక్యం చదువుతాను. 136వ దావీదు కీర్తన, 136వ దావీదు కీర్తన మొదటి నుంచి 4 వచనాలు చదువుతాను. జాగ్రత్తగా వినండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియమైన వారులారా, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవునిని స్తుతించడం, ఆయన నామాన్ని ఆరాధన చేయటం. ఈ స్తుతించడము, ఆరాధించటము, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లేకుండా అసలు క్రైస్తవ జీవితమే లేదు. మనము జాగ్రత్తగా కీర్తన గ్రంథాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథము ఇంచుమించుగా అంత స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులే కనబడతాయి. అలానే పాత నిబంధన గ్రంథములు భక్తులు, క్రొత్త నిబంధనలోని భక్తులు, సంఘము, చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవదేవుని ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి, హెచ్చించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆరాధన లేకుండా, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు లేకుండా క్రైస్తవ జీవితము
లేనే లేదనే సంగతి మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఈ 136వ దావీదు కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ప్రియులారు గమనించండి, ఈ విధంగా మనము పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఆయన కృప నిరంతరముండును అని మనం చదువుతాం. ఇశ్రాయేలీలు నిత్యము నిరంతరము కూడా తండ్రి అయిన దేవునిని వారు నిరంతరము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నేను చాలా సార్లు పరిశీలన చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీల మీదకి చాలామంది యుద్ధానికి వస్తూ ఉంటాం, యుద్ధం జరుగుతూనే ఉంది. నేను చూసినప్పుడు, ఇంగ్లీష్ పేపర్ చూసినప్పుడు, ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకరి చేతులు ఒకరు సుగుండ్రంగా పట్టుకుని తమ దేవుడైన యెహోవాను స్తుతించి గణపరిచి మహిమపరిచి తాము చేయబోయేటువంటి యుద్ధములో శత్రువుల మీద జయం కావాలని వారంతా కూడా ప్రార్థించకుండా, స్తుతించకుండా యుద్ధానికి వెళ్ళరట. అదే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో కూడా ఆ రాజులు, దినవృత్తాంతముల గ్రంథాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనము రాజులు కూడా యుద్ధాలకు వెళ్ళినప్పుడు దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆయనని హెచ్చించి ఆయనని అడిగి, ప్రభువా ఈ విషయంలో మమ్మల్ని వెళ్ళమంటావా వద్దంటావా, యుద్ధం చేయమంటావా వద్దంటావా అని వారు చేస్తుంటారు. కనుక వర్షిప్ అనేటువంటిది ఎంత గొప్ప కార్యాన్ని సాధకం చేస్తుందంటే, ఈ 136 దావీదు కీర్తన 4వ వచనం, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయగలవాడు, అందుకే సృష్టిస్తున్నాం. కనుక 22వ దావీదు కీర్తనలో ఇశ్రాయేలీయులు చెల్లించే స్తుతుల మీద యెహోవా ఆసీనుడవుతాడు. వీళ్ళని గమనించండి, అంటే ఈ స్తుతులు చెల్లించడం, స్తోత్రాలు చెల్లించడం, ఆరాధించటం ఎంత ప్రాముఖ్యమైనదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు ఒక విషయాన్ని, ఎందుకు దేవునిని ఆరాధన చేయాలో ఒక చిన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. గాడ్ ఈజ్ వర్తి అడార్నేషన్. దేవుడు ఆరాధింపబడటానికి యోగ్యుడు. వర్షిప్పింగ్ బ్రింగ్స్ గాడ్ ప్రజెన్స్. ఆరాధన దేవుని సన్నిధిని, అనగా దేవునిని మన యొద్దకు నడిపిస్తుంది. అంచేతనే ఇశ్రాయేలీలు చెల్లించే స్తుతుల మీద దేవుడు ఆసీనుడవుతాడు. దేవునికి ప్రత్యేకంగా ఈ లోక సంబంధంగా మనం చేతితో చేసినటువంటి ఏ వస్తువుల మీద, ఏ కుర్చీల మీద, అది బంగారమే కానివ్వండి, వెండే కానివ్వండి, దేని మీద ఆయన కూర్చోడు, ఆసీనుడవడు. ఆయన దేని మీద కూర్చుంటారు, ఆసీనులు అవుతారు అని అంటే మీరు చెల్లించే స్తుతుల మీదనే. అంచేతనే దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఆయన నామమును ఒప్పుకొనుచు మరి జిహ్వ ఫలములు అర్పించుడి అని రాయబడు. జిహ్వ ఫలములు అంటే జిహ్వ అంటే నాలుక, మాట అన్నమాట. మీ నోటితో మీ హృదయం నిండిన నోరు మాట్లాడుతుంది కనుక మీ హృదయం నిండిన దానిని బట్టి తండ్రి అయిన దేవునిని, కుమారుడైన దేవునిని, పరిశుద్ధాత్మ దేవునిని, త్రియేక దేవునిని మీరు ఎంతగా స్తుతించి గణపరిచి మహిమపరుస్తారో దేవుని బిడ్డలారా, అంతగా మీరు ఆశీర్వదింపబడతారు. కాబట్టి ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ బ్లెస్సింగ్ టు బిలీవర్స్ అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీలు ఎందుకు దేవునిని అంత ప్రాముఖ్యంగా స్తుతిస్తారనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలంటే చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇజ్రాయేలీస్ ఈజ్ అక్నాలెడ్జ్డ్ హిమ్ యాజ్ దేర్ ప్రొవైడర్
అండ్ కింగ్ అనే సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అంటే ఇశ్రాయేలీలు మమ్మల్ని పోషించేవాడు, మా దేవుడు, మా రాజు అని దేవునిని ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు గమనించండి, మీరు జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే 100వ దావీదు కీర్తనలో 4వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఎంత చక్కని మాట వ్రాయబడిందో నేను చదివి వినిపిస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నానండి. 100వ దావీదు కీర్తన చూడండి ఒకసారి. నేను చదువుతూ ఉన్నాను వాక్యాన్ని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ప్రచురము చేయుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములు ఉండదు. ప్రియులారు గమనించండి. కనుక ఇంత ప్రాముఖ్యంగా ఈ కృతజ్ఞతాస్తుతుల గురించి, ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన గురించి వ్రాయబడిన విషయాన్ని మీరు గమనించినట్లయితే, మీరు గమనించండి, యెజ్రా గ్రంథము 3:11 చూసినట్లయితే ప్రత్యేకంగా ఇశ్రాయేలులందరూ కూడా మరి దేవునిని స్తుతించి మహిమపరిచి ఆరాధించేటువంటి ఒక వంతు కొంతమంది గుంపుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా వాళ్ళ డ్యూటీ ఏంటంటే దేవునిని స్తుతించడం, పాటలు పాడటం, మహిమపరచడం, ఘనపరచడం, దేవునిని హెచ్చించడం, అదే వాళ్ళ డ్యూటీ. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ ఆరాధన నీ జీవితంలో నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే అది ఎంత ఆశీర్వాదం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులు గమనించండి, మనము ఆదివారం నాడు ఆరాధనకి వెళ్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, చాలా మంచిది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:20 మీకు చూసినట్లయితే అక్కడ సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నారు, అమ్మా యథార్థముగా ఆరాధించేవారు. ఆరాధన ఎలా ఉండాలంటండి? యథార్థంగా ఉండాలంట. ఆరాధన యథార్థంగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఆరాధనలో లోపం ఉండకూడదు, ఆరాధనలో లోటు ఉండకూడదు. దేవుని బిడ్డలారు గమనించండి. అంచేతని యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి యథార్థమైన ఆరాధన చేస్తున్నారో లేదో, దీవించబడుతున్నారో లేదో, ఆశీర్వదింపబడుతున్నారో లేదో, ఆరాధిస్తూ హెచ్చింపబడుతున్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తాం. ప్రియులారు గమనించండి, యోనా భక్తుడు సముద్రంలో, తిమింగలము కడుపులో, సముద్రపు అడుగు భాగములో ఉండి, మీరు యోనా గ్రంథము 2:9 చూసినట్లయితే ఆయన అంటాడు, నాయనా తండ్రి, నేను కోపములో ఉండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ మందిరములో నుండి నాకు నీవు సమాధానము జవాబిచ్చావు. చూసారా, యోనా వేరే విధమైనటువంటి ఆలోచన తలంపులు మనుషుల గురించి చూడలేదు. అక్కడ తను ఎరిగిన దేవుడు, ఘనమైన దేవుడని యోనాకు తెలుసు కనుక ప్రియమైన వాళ్ళారా, అంత భయంకరమైనటువంటి అడుగు భాగములో కోపములో ఉండి చెప్పండి జీవము కలిగిన దేవునిని యోనా జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియులారు గమనించండి, దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన వాడంటే దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో కూడా యోనాను అద్భుతంగా రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కేవలము ఇదంతా కూడా యోనా గొప్ప సంగతి కాదు, ఇశ్రాయేలీయుల గొప్ప సంగతి కాదు, కొత్త నిబంధనల విశ్వాసాల గొప్ప సంగతి కాదు. కేవలము ప్రియులారు గమనించండి,
ఎవరు హృదయాన్ని దేవునికి అర్పించి దేవుని కనపరుస్తారో ఆ దేవుని ఉచితమైన కృపే అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఆయన దేవునిని ఎంతగానో గణపరిచి మహిమపరిచి విస్తారమైన సువార్త ప్రకటించి మరి ఆ పత్రికలు 13 పత్రికలు రాసి అలాంటి ఆయన అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని వలననే అయి ఉన్నాను. అంతగా దేవుని మహిమపరిచి దేవునికి వాళ్ళు ఏమయ్యారంటే అటాచ్ అయిపోయారు. వెన్ యూ వర్షిప్ ద లార్డ్ యూ మస్ట్ అటాచ్ ఇన్ యువర్ హార్ట్ విత్ గాడ్. దేవునితో నువ్వు ఎప్పుడైతే ఐక్యము చేయబడతావో, లీనము చేయబడతావో, దేవుని బిడ్డ సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, కృపగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ గ్రామాన్ని, నీ సంఘాన్ని, నీ పిల్లల్ని ఉన్నత స్థితిలోనికి హెచ్చించగలడనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామము మీ అందరినీ కూడా నేను బ్రతిమాలేది ఏంటంటే, నిత్యము, నిరంతరము, సదాకాలం 24/7 అంటే 24 అవర్స్ కూడా మీరు సమయము దొరికినప్పుడల్లా కూడా దేవుని చేతులెత్తి మోకరించి స్తుతించండి దేవుని బిడ్డలారా, ఘనపరచండి దేవుని బిడ్డలారా, మహిమపరచండి దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి దేవుని బిడ్డలారా. మీరు ఆశీర్వదింపబడతారు, మీరు హెచ్చింపబడతారు, దీవింపబడతారు, పోషింపబడతారు, కాపాడబడతారు, భద్రపరచబడతారు. సంపూర్ణమైన ఆరోగ్యం, మీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకు సత్తువ ఎక్కడుందో తెలుసా? ఆరాధనలోనే ఉందండి దేవుడు. కాబట్టి హృదయాన్ని అర్పించి దేవుని ఆరాధన చేయాలని ప్రభువునందు మీకు మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసియుండలేదని, ఏ జనమునకిలాగునా చేసియుండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన ప్రభువా వందనాలు. నీ బిడ్డలతో కొద్ది మాటలు పంచుకునే కృప దయచేశారు వందనాలు. ఈ మాటలు నీ బిడ్డల హృదయాల్లో నైనా ఆ గొప్ప కార్యాలు చేయగలడానికి సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలందరూ కూడా మోకరించి చేతులు పైకెత్తి, అయ్యా మహోన్నతుడైనటువంటి మిమ్మలను తండ్రి, గడ్డిపువ్వు లాంటి మేము ఆరాధించకపోతే ఎలా దీవించబడగలం ప్రభా? నీకు వందనాలు నాయనా. అలాంటి అనుభవాన్ని నీ బిడ్డలు